ప్రస్తుతం సినిమాలకు థియేటర్స్ బిజినెస్ తో పాటు డిజిటల్ మార్కెట్ కూడా ఉంది. కంటెంట్ బాగుందనే టాక్ వస్తే ఆ సినిమాలకు ఫ్యాన్సీ రేట్ ని ఆఫర్ చేసి మరీ ముందుకొస్తున్నాయి. ఓటీటీ ఛానల్స్ మార్కెట్ విస్తరించుకోవడానికి, యూజర్స్ ని పెంచుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ట్రెండింగ్ లో ఉండే చిత్రాలని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే స్టార్ హీరోల సినిమాలకి ఎక్కువగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఉంటుంది. డిజిటల్ ఛానల్స్ స్టార్ హీరోల చిత్రాలని రిలీజ్కు ముందుగానే కొనడానికి పోటీ పడుతూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల చిత్రాలకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్స్ ఇప్పటికే లాగ్ అయిపోయారు. అంటే డిజిటల్ రైట్స్ డీల్స్ షూటింగ్ స్టేజ్లోనే ఆయా సినిమాలకి క్లోజ్ అయిపోయాయని అర్థమవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో సిద్ధమవుతున్న దేవర మూవీ హక్కులు కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ మూవీని ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు మూవీ డిజిటల్ రైట్స్ని ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తినూరి దర్శకత్వంలో చేయబోయే సినిమా డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన రిలీజ్కి సిద్ధమైన టిల్లు స్క్వేర్ మూవీ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, పరశురామ్ దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీ డిజిటల్ హక్కుల్ని ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం మొదట నెట్ఫ్లిక్స్ గట్టిగానే పోటీ పడింది. కానీ చివరకు అమెజాన్ మంచి డీల్ ఆఫర్ చేయడంతో దిల్ రాజు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు అన్నీ కూడా పోటీ పడగా చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టి తెలుగు సినిమాల కోసం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఛానల్స్ ఏ రేంజ్లో పోటీ పడుతున్నాయో తెలిసిపోతోంది.